ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేసి ప్రజలనందరినీ కూడా తాగుబోతుల్ని చేసి ఆ తాగుబోతుతనంలో తనిచ్చినటువంటి హామీలను మరిపింపజేయాలా అన్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన సాగుతోంది. ఇక ఎంతకాలము చంద్రబాబు గారి ఈ మోసాన్ని ప్రజలు సహించరు, మేల్కుంటున్నారు, తిరగబడతారు, మీ పాలనకు చర్మగీతం పాడుతారు. మీరు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లుతూనే ఉంటే ఆ బురదంతా కూడా ఎత్తుకొని మీ మీద చల్లేటువంటి రోజు వస్తుందేనని చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారులకు హెచ్చరిస్తున్నామని తెలియజేస్తున్నాం. చాలా మంది మంత్రులు ఈ విద్యాదీవెనకు సంబంధించి ఖలీఫ్ మందనం సంబంధించి అంటే జగన్ అధికారంలో వచ్చిన కొత్తల్లో కూడా వెంటనే ఇవ్వలేదు, ఆ యొక్క అకాడమిక్ కి ఇచ్చారు అని చెప్పి మేము కూడా అలాగే ఇస్తామన్నారు. ఈ రోజు చంద్రబాబు చెప్పింది ఏంటి? మంత్రులు చెప్పినారు. చంద్రబాబు చెప్పిందేంటి? ఇవ్వటానికి వీలే లేనటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్రం ఉన్నది కనుక ఏం చేయాలనో అర్థం కాదు, సంపద వృద్ధి 15% చేసిన తరువాతనే దీని గురించి ఆలోచిస్తామని నేను చెప్పినటువంటి మాట కాదు, వాళ్ల నాయకుడైనటువంటి చంద్రబాబు చెప్పినటువంటి మాట. మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి ఏ హామీ అయినా కూడా 98% ఆ 5 ఏళ్లలో తీర్చటమే కాకుండా ప్రతి హామీని నెరవేర్చటమే కాకుండా ఏ ఒక్క విద్యార్థికి కావచ్చును, అమ్మకు కావచ్చును, ఎవరికి కూడా ఏ చిన్న నష్టము కలిగించకుండా నిన్నంటాడు చంద్రబాబు నాయుడు, అసలు పాఠశాలలు కూడా నిర్మించలేదు జగన్మోహన్ రెడ్డి అని. ఒక పాఠశాలల మీదనే, ప్రభుత్వ పాఠశాలల మీదనే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అన్న సంగతిని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నాం. ఏ విద్యార్థి ఇబ్బంది పడలా, తల్లి ఇబ్బంది పడలా, అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు ఏం మాట్లాడినా తాటికాయ అక్షరాలతో ఆయనకు కావాల్సినటువంటి పత్రికలు, టీవీ ఛానళ్లు ప్రచారం చేస్తాయి కాబట్టి ఆ ప్రచారాన్ని నమ్ముతారు అనుకుంటే కొద్ది కాలమే చెల్లుబాటు అవుతుంది. ఒక అబద్ధం కొద్ది రోజులే నడుస్తుంది. చంద్రబాబు గారు లాంటి వాళ్ళ అబద్ధం ఇంకొద్ది కాలం నడుస్తుంది. కానీ ఎల్లకాలము అబద్దాలతోనే పరిపాలన సాగించలేము. అలాగే చంద్రబాబు నాయుడు గారు మా హయాంలో కొండ మీదంతా కూడా అపవిత్రత విలయతాండవం చేసింది అని ఆయన వీర నృత్యం చేసినాడు. ఆయన పరిపాలన మొదలైనప్పటి నుంచి ఈ 8 నెలల కాలంలో ఎన్ని అపచారాలు, దురాఘాతాలు జరిగినాయో తెలియంది కాదు. ఆయన నమ్మిన బంటు ఆయన ఒకరిని పెట్టుకున్నాడు అక్కడ, వెంకన్న చౌదరి అని. ఆయన హయాంలో నిన్ననే అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలకు తూట్లు పొడుస్తూ ఎప్పుడో